ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. పచ్చని పొలాలు, వాటిపై ఉదయిస్తున్న బంగారు వర్ణపు సూర్యుడు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు, ఉదయం పూట మంచుతో కప్పబడిన మట్టి రోడ్లు. అద్భుతంగా ఉంది గదూ? ఇది ఒక అందమైన, ప్రశాంతమైన భారతీయ గ్రామం. ఈరోజు మనం ఈ అందమైన మూలాంశాన్ని, ఒక స్వచ్ఛమైన ప్రపంచాన్ని పరిశీలించబోతున్నాం. ఆధునిక ప్రపంచపు ఉరుకులు పరుగులు అస్సలు లేని ఒక ప్రశాంతమైన ప్రదేశం. అదే చోళ గ్రామం. ఈ కథ కేవలం ఒక ఊరిది మాత్రమే కాదు, మన మనసును హత్తుకునే మానవ సంబంధాలది, స్వచ్ఛమైన ప్రేమది. సరే, ముందుగా ఈ సాధారణ చోళ గ్రామంలో సూర్యోదయం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ సంఖ్యను గమనించారా? కేవలం 500. అవును, ఆ చోళ గ్రామంలో ఉన్న మొత్తం ఇళ్ల సంఖ్య ఖచ్చితంగా 500 మాత్రమే. పెద్ద పెద్ద నగరాల్లోని అపార్ట్మెంట్ల సంఖ్యతో పోలిస్తే ఇది ఎంత చిన్నదో కదా. ఇంత తక్కువ జనాభా ఉన్న చోట జనాల మధ్య ఆత్మీయత ఎంత బలంగా ఉంటుందో మనం సులభంగా ఊహించవచ్చు. ఈ 500 ఇళ్ళు వేరువేరు కావు. ఇదంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం లాంటిది. ఒకరి కష్టం మరొకరిది, ఒకరి సంతోషం ఊరందరిది. సాధారణ ప్రజలు, సాధారణ కలలు, ప్రేమతో నిండిన హృదయాలు. ఈ ఒక్క వాక్యం ఆ ఊరి అస్సలైన తీరును అద్భుతంగా చెప్పేస్తుంది. అక్కడి ప్రజల ఆలోచనలు చాలా సింపుల్, వాళ్ల కలలు కూడా అంతే సాధారణం. ఆకాశమంత ఎత్తు ఎదగాలనే ఆశ కంటే కూడా పక్కవారిపై చూపించే ప్రేమే వాళ్లకు ముఖ్యం. నిజానికి సంపద అంటే బ్యాంకుల్లో ఉండే డబ్బు కాదు, గుండె నిండా ఉండే ప్రేమ అని ఇది మనకు గుర్తుచేస్తుంది కదూ. ఈ కవితాత్మకమైన భావన మనం చెప్పుకోబోయే తదుపరి కథకు ఒక బలమైన పునాది. ఇప్పుడు ఆ ఊరి చివరన ఉండే ఒక చిన్న కుటుంబం గురించి, ముఖ్యంగా ఆ కుటుంబానికి మూలస్తంభాలైన ఆ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజూ సూర్యుడు రాకముందే నిద్రలేచే ఆ తండ్రిని ఒక్కసారి తలుచుకోండి. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తడిసిన పచ్చని పొలాల గట్లమీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతని పాదాలకు అంటిన ఆ మట్టి అతను పడే కష్టానికి సజీవ సాక్ష్యం. భుజాన వ్యవసాయ పనిముట్లు వేసుకొని తన కుటుంబం కోసం ఏదో చెయ్యాలనే ఒక చిన్న ఆశతో అతను వేసే ప్రతి అడుగు అతని తపనను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక ఆ ఇంటి ఇల్లాలు విషయానికి వస్తే, ఆ ప్రేమగల తల్లి రోడ్డు పక్కన ఒక చిన్న దుకాణం నడుపుతుంటుంది. ఊరి పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్న చిన్న బొమ్మలు అక్కడ అమ్ముతుంటుంది. కాని ఇక్కడ విశేషమేంటంటే, ఆ దుకాణం వ్యాపారం కోసం కాదు, ఆ పిల్లల ముఖంలో కనిపించే ఆనందం కోసం. ఆమె లాభాల కంటే పిల్లల చిరునవ్వులకే ఎక్కువ విలువిస్తుంది. ఆమె పంచే వాత్సల్యం ముందు ఆ వ్యాపారం చాలా చిన్నది. ఈ ఊరి కథలో అస్సలైన ప్రాణం ఎక్కడుందో తెలుసా? చెప్పుల్లేని పాదాలతో ఆ పిల్లలు చేసే అల్లరిలో. వాళ్ల ఆనందం, నవ్వుల గురించి ఇప్పుడు చూద్దాం. ఆ కుటుంబానికి 4 పిల్లలు, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ 4 వయసు 5 సంవత్సరాలే. ఆ పసిపిల్లల అడుగులు ఆ దుమ్ముపట్టిన రోడ్లకు అక్షరాల ప్రాణం పోస్తాయి. ఆ 4 పిల్లలు ఆ ఇంటికే కాదు, ఆ ఊడికంతటికీ ఎంతో కలకలను తీసుకొస్తారు. మరి ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఆ పిల్లల ఆటలు ఎంత సహజంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. చేతిలో వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్స్ ఏమీ లేకుండానే వారు తమ లోకములో తాము ఎంత సంతోషంగా ఉన్నారో కదా. దుమ్ముపట్టిన రోడ్లమీద చెప్పుల్లేకుండా పరిగెట్టడం, ఒకరినొకరు చూసుకుని ప్రాణం పెట్టి నవ్వుకోవడం, వాననీటిలో పడవలు వదలడం, రంగురంగుల కాగితపు గాలిపటాలు ఎగరవేయడం. నిజంగా చెప్పాలంటే వాళ్ల స్వచ్ఛమైన నవ్వులు ఆ చోళగ్రామం వీధుల్లో ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంటాయి. ఇక సూర్యాస్తమయం సమయం. రోజంతా పొలంలో కష్టపడి అలసిపోయిన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే పిల్లలంతా సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు. అది చూడగానే ఆ తండ్రి ముఖంలో అలసట అంతా ఇట్టే మాయమైపోయి ఒక స్వచ్ఛమైన చిరునవ్వు వస్తుంది. అదే సమయంలో తల్లి కూడా తన చిన్న దుకాణాన్ని ఆనందంగా మూసివేస్తుంది. ఆ సాయంత్రం పూట ఆ కుటుంబం కలుసుకునే ఆ క్షణాలు, అబ్బా, ఎంత మధురంగా ఉంటాయో కదా. నెమ్మదిగా చీకటి పడుతుంది, రాత్రి ఆసన్నమైంది. కేవలం ఒకే ఒక్క దీపం వెలుగులో ఆ కుటుంబ వెచ్చదనం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక్కసారి పోలికను గమనించండి. ఒకవైపు ఎలాంటి భౌతికపరమైన విలాసాలు లేవో, కళ్ళు చెదిరే నగరాల లైట్లు లేవు. కాని ఇంకోవైపు చూస్తే వాళ్ల దగ్గర ఎవ్వరూ కొల్లగొట్టలేని అమూల్యమైన ప్రేమ ఉంది, జీవిత పోరాటంలో కలిసి నడిచే ధైర్యం ఉంది, అందరూ కలిసి ఆస్వాదించే వర్షం, ఊరి పండుగలు మరియు ఎంతో అందమైన కలలున్నాయి. భౌతికమైన సంపద లేకపోయినా భావోద్వేగపరమైన సంపద వాళ్లకెంతుందో కదా.
ఇదొక వర్షాకాలపు రాత్రి. బయట భారీ వర్షం పడుతోంది. ఆ చిన్న ఇంటి పైకప్పు అంచుల నుండి నీటి చుక్కలు టప్ టప్మని కింద పడుతున్నాయి. లోపల కేవలం ఒక చిన్న పసుపు రంగు లాంతరు మాత్రమే వెలుగుతోంది. ఆ మసక వెలుతురులో కుటుంబమంతా కలిసి ఇంట్లో వెచ్చగా కూర్చొని ఉన్నారు. ఈ వర్ణన వింటుంటే మనం కూడా నేరుగా ఆ వర్షాకాలపు రాత్రిలోకి వెళ్ళిపోయినట్లనిపిస్తోంది కదూ. ఆ చలి రాత్రిలో వాళ్ల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతో వెచ్చదనాన్నిస్తుంది. నానమ్మ పాతకాలపు కథలు చెబుతుంటే ఆ నలుగురు పిల్లలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు. అదే సమయంలో వాళ్లమ్మ ఎంతో ప్రేమగా వేడివేడి భోజనం వడ్డిస్తోంది. ఇది కేవలం కడుపు నింపుకునే సమయం కాదు, వాళ్ల అనురాగాలను, వాళ్ల సంస్కృతిని ఒకరితో ఒకరు పంచుకునే అద్భుతమైన క్షణం. ఇక మనం ఈ కథ ముగింపుకు వస్తున్నాం. సంపదకు నిజమైన అర్థమేమిటి, వాళ్ల శాశ్వతమైన కుటుంబ బంధమేమితో ఇప్పుడు పరిశీలిద్దాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఆ తండ్రి తన కుటుంబాన్నంతటినీ ఎంతో ప్రేమగా చూస్తూ అనుకున్న మాట ఇది: మన దగ్గర డబ్బు తక్కువుండొచ్చు, కాని మన కుటుంబమే మన నిజమైన సంపద. ఈ ఒక్క మాట చాలు జీవితపు అసలైన సత్యాన్ని అతను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో చెప్పడానికి. అతని కళ్లల్లో కనిపించే ఆ ప్రశాంతత బహుశ ఏ కోటీశ్వరుడి కళ్లలోనూ మనకు కనిపించదేమో. కాలానుగుణంగా వచ్చిన మార్పులను ఒకసారి గమనిద్దాం. ఆ 500 ఇళ్ల చిన్న గ్రామంలో వాళ్ల జీవితం మొదలైంది. నెలలు గడిచాయి, ఋతువులు మారాయి, వర్షాకాలాలు వచ్చాయి. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పల్లెటూరు కూడా నెమ్మదినెమ్మదిగా మారుతూ వచ్చింది. ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. కాని మీకు తెలుసా, దశాబ్దాలు గడిచినా సరే వాళ్ల మధ్య ఉన్న ఆ కుటుంబ బంధం మాత్రం ఎక్కడా విడిపోలేదు. బాహ్య ప్రపంచం ఎంత మారినా వాళ్ల మనసుల్లో ఉన్న ఆ ప్రేమ మాత్రం చెక్కు చెదలకుండా అలాగే నిలబడింది. మనమెప్పటిదాకా విశ్లేషించిన ఈ కథ యొక్క సారాంశం ఇదే: డబ్బు అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే, అదే జీవితం కాదు. ఆ చోళ గ్రామంలోని ఆ చిన్న ఇల్లు ప్రశాంతతకు, అంతులేని ప్రేమకు ఒక శాశ్వతమైన చిహ్నంగా మిగిలిపోయింది. ఎందుకంటే కొన్ని కుటుంబాలకు డబ్బు లేకపోవచ్చు, కాని ప్రేమ పుష్కలంగా ఉంటుంది. సంపద అనేది జేబులో ఉండే నోట్లను బట్టి కాదు, గుండెలో ఉండే ప్రేమను బట్టి లెక్కించబడుతుందని ఈ కథ మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన: ప్రతి ఒక్కరూ కేవలం డబ్బు, పేరు, హోదా సాధించాలనే పరుగు పంద్యంలో ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో అసలైన నిజమైన సంపద దేనిని అనుకోవాలి? చోళ గ్రామంలోని ఆ కుటుంబం మనకు చూపించిన దారి సరైనదా? ఖచ్చితంగా ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్నకు సమాధానం మీ మనసుకే వదిలేస్తున్నాను. ఈనాటి మన ఈ విశ్లేషణలో భాగమైనందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.